తెలుగుదేశం పార్టీ అనగానే గుర్తుకు వచ్చేది జూనియర్ ఎన్టీఆర్ మరియు బాలయ్య. 2009వ సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో జూనియర్ కు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల జూనియర్ రాజకీయాల్లోకి రాలేదు. కానీ బాలయ్య ఒక్కరు 2014లో హిందూపురం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. కానీ జూనియర్ కనీసం ప్రచారంలో కూడా పాల్గొనలేదు. కానీ ఈ మధ్యనే జూనియర్ మరియు బాలయ్య కలిసి ఆడియో ఫంక్షన్లకు హాజరు కావడంతో మరలా నందమూరి ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ వచ్చింది. టీడీపీ పార్టీకి బాలయ్య మరియు ఎన్టీఆర్ కలిసి 2019లో అన్నా కలిసి ప్రచారం చేస్తారు అని అనుకున్నారు. కానీ జూనియర్ ఈసారి కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. బాలయ్య ఒక్కడే హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇటు నందమూరి ఫ్యాన్స్ మరియు టీడీపీ శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్ మరియు బాలయ్య టీడీపీ పార్టీకి చాలా అవసరమని అనుకుంటున్నారు. రాబోయే రోజులలో ఇద్దరు కలిసి నడవవలసిన అవసరం ఎంతైనా ఉంది అని అనుకుంటున్నారు. మరి వీళ్ళు కలిసి నడుస్తారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని సంవత్సరాలు ఆగక తప్పదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.